ఇప్పుడు చూడు సర్ప్రైజ్. కన్నయ్య, నాకంటే ముందే నువ్వు ఇక్కడికి వచ్చేసావా? అయినా నువ్వు ఎక్కడైనా ఉంటావు కదా, ఎందు గలడు అందు లేడు అని సందేహము వలదంటారు కదా. అరే, కన్నయ్య ముందు దీపం పెట్టలేదే. ఒక్క నిమిషం కన్నయ్య. కన్నయ్య, ఇక్కడ ధాన్య పూజ పూర్తయిన తర్వాత నేను మామయ్య గారు కలిసి అఖిల్ బాబుకి నా పాట గురించి చెప్పబోతున్నాము. అఖిల్ బాబుకు నిజం చెప్పేస్తే నా గుండెల్లో భారం సగం తగ్గిపోతుంది. అఖిల్ బాబు నన్ను క్షమిస్తే మిగిలిన భారం కూడా పోతుంది. ఇక్కడికి ఎంత సంతోషంగా వచ్చామో అందరం అంత సంతోషంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేలాగా మమ్మల్ని ఆశీర్వదించు కన్నయ్య. ఉండనివ్వను, ఎవ్వరిని సంతోషంగా ఉండనివ్వను. ఆనందా, ఒరే ఆనందా, ఎలా ఉన్నావు అక్క? నీలాంటి తమ్ముడున్నప్పుడు నాకేరా బ్రహ్మాండంగా ఉన్నాను. మీరెలా ఉన్నారు? చెప్పక్కర్లేదులేరా, కనపడుతుంది కదా, అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అవును వదిన గారు, ఆ భగవంతుడి దయ వల్ల అందరం సంతోషంగా ఉన్నాం. నేను ఉండనివ్వనుగా. ఈ అమ్మాయి ఎవరు? మా మూడో కోడలు శ్యామ వదిన గారు. నమస్కారం అండి. మీ పెళ్ళప్పుడు నేను ఉత్తర దేశ యాత్రకు వెళ్ళాను, అందువల్లే రాలేకపోయాను. ఈవిడెవరు? మా బంధువులు వదిన గారు, పేరు గురువమ్మ. నమస్కారం అండి. రూపారాణి అనే సింగర్ పేరు మీరు వినే ఉంటారుగా. ఎక్కడో విన్నట్టున్నాను. వీళ్ళమ్మాయే. ఇప్పుడు పెద్ద ఆడియో కంపెనీ యజమాని ఇంటికి కోడలు కాబోతుంది ఆ అమ్మాయి. సంతోషం. ఈవిడ మాట చూపు కొంచెం తేడాగా ఉందే. ఎందుకైనా మంచిది, ఈవిడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిన్ని, గడపలకిలా పసుపెందుకు రాస్తారు? పసుపు పచ్చగా ఉండడానికి. పసుపు రాస్తే పసుపు పచ్చగా ఉండక
ఆకుపచ్చగా ఉంటుందా? నువ్వు చెప్పు పిన్ని, ఎందుకు రాస్తారు పసుపు? గడపకి ఇలా పసుపు రాయడం వల్ల ఇంటికి శోభ శుభం కలుగుతుంది. ఇల్లంతా లక్ష్మీ కళ్ళతో కళ్ళకళ్ళాడిపోతుంది. అందుకే ప్రతి శుక్రవారం ఇలా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. ఓహో, అయితే నేను కూడా రాస్తాను. నువ్వా? నీకు చేత కాదులే గాని నువ్వు బొట్లు పెట్టు. తీసుకో. ఏంటి పిండి వంటలు చేస్తున్నారా? అవునక్క. మీకెందుకు శ్రమ? ఈ ఊళ్ళో శ్రీలక్ష్మి గారని ఉన్నారట కదా, ఆవిడికి చెప్తే చక్కగా చేసి పంపిస్తుందిగా. అవును, చక్కగా చేసి పంపిస్తుంది. కానీ మన ఇంట్లో చేసుకుంటే తృప్తిగా ఉంటుంది కదక్క. తృప్తే. మరి చాకరీ కూడా ఉంటుంది కదా. చాకరీలోనే తృప్తి ఉంటుంది కదక్క. బాగా చెప్పావు శ్యామ. సరే కానివ్వండి. శ్యామ, వడ్డించమంటారేమో, మావయ్య గారు వాళ్ళని అడిగేసిరా. అలాగే అక్క. ఈ సంవత్సరం పంట ఎలా వచ్చిందక్క? బ్రహ్మాండంగా వచ్చిందిరా. అనుకున్న దానికంటే ఎక్కువే దిగుబడి వచ్చింది. మా కొత్త కోడలు ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం అక్క. కరెక్ట్గా చెప్పారు డాడీ. శ్యామ వచ్చిన తర్వాత మన బిజినెస్ బాగా డెవలప్ అయింది. కొత్త యూనిట్లు కూడా ప్రారంభించాం శ్యామ వచ్చిన తర్వాత. అందుకే అంటారు గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అని. మామయ్య గారు, మామయ్య గారు, వడ్డించమంటారా? అలాగేనమ్మా. పదండ్రా. ఏరా బాబాయ్, పల్లెటూరు బాగా నచ్చిందా మీకు? నాకు చాలా బాగా నచ్చింది బాబాయ్. క్షమ, నువ్వు పుట్టి పెరిగింది పల్లెటూరే కాబట్టి నీ గ్యారంటీగా నచ్చుంటుంది. అవునండి, నచ్చింది. నాకు ఈ ఊరితో పాటు ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. ఇల్లు నచ్చిందా? అవును పెద్దమ్మ గారు, సిటీలో ఉన్న మా ఇంటికన్నా ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది నాకు. అంతలా నచ్చితే ఈ ఇల్లు నీ పేరుతో రాసిస్తానులేమ్మా. రేపు ఆస్తి పంపకాల్లో మీకు అన్యాయం జరిగినా కూడా నోరు మూసుకుని కూర్చుంటాడే తప్ప ఎదురు నుంచి మాట్లాడలేడు. నా పేరుతోనా? అయ్యో వద్దు మామయ్య గారు. నా పేరుతోనా? అవునమ్మా, సంక్రాంతి గిఫ్ట్ అనుకో. నీకు నచ్చిందన్నావుగా, రాసిచ్చేస్తానులే. ఇదేంటి అడగకుండానే ఇల్లు రాసిస్తున్నాడు దీనికి? వాళ్ళ మధ్య ఉన్న రహస్యం ఏంటో తెలిస్తే గాని ఈ ఇల్లు ఎందుకు రాసిస్తున్నాడో తెలీదు. శ్యామ, నువ్వు చాలా లక్కీ. పండక్కి పల్లెటూరుకు వచ్చి మంచి ఇల్లు కొట్టేశావు.
ఈ ఇల్లు శ్యామకి రాసిస్తానంటే ఈవిడికెందుకు ఇంత బాధ? సంథింగ్ ఇస్ రాంగ్. అదేంటో తెలుసుకోవాలి. రంగమ్మా, అమ్మా, ఇందాక భోజనాలు చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి మందరమ్మ గారి కోపం వచ్చిందేంటి? అదే ఈ ఇల్లు శ్యామకి రాసిస్తానని మా అన్నయ్య గారు అనగానే శ్యామ వంక కొరకొరా చూసిందేంటి ఆవిడ? ఏం చెప్పమంటారమ్మా, ఆవిడ అదో రకం. ఏ రకం? ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఓరవలేని రకం. పైగా ఎప్పటినుంచో ఆవిడ ఈ ఇంటి మీద ఆశ పెట్టుకుంది. చిన్నప్పుడు అయ్యగారిని ఆవిడ దగ్గరికి తీసిందన్న కృతజ్ఞతతో ఆయన ఆవిడను ఈ ఇంట్లో ఉండమన్నారు. పంటల్లో కూడా అయ్యగారు ఆవిడికి కొంత ఇస్తూ ఉంటారు. అదేంటి ఆవిడ ఇక్కడుండడం ఏంటి? మా అన్నయ్య గారు పంటివ్వడం ఏంటి? ఆవిడికి మొగుడు పిల్లలు ఎవరూ లేరా? ఉన్నారు. ఉన్నారా? మరి ఇక్కడెందుకుంది? ఎందుకంటే ఏం చెప్తామమ్మా, ఆవిడ బుద్ధి మంచిది కాదు, ఆవిడ చూపు మంచిది కాదు, గుణం అంతకంటే మంచిది కాదు. అందుకే ఆవిడ్ని వాళ్ళు వదిలేశారు. కానీ మా అయ్యగారు మాత్రం చిన్నప్పటి నుంచి తనని చూసుకుందన్న ప్రేమతో ఈ ఇంట్లో ఉండనిచ్చారు. ఓహో, అదా ఈవిడ గారి క్యారెక్టరు. కన్నయ్య, ఈ ఇల్లు మనదేనంట. మావయ్య గారు ఈ ఇల్లు మనకే రాసిస్తాను అన్నారు. ఇక నుంచి ఇది ఇల్లు కాదు కన్నయ్య, గుడి. నా కన్నయ్య గుడి. శ్యామా, నిన్ను అఖిల్కి నిజం చెప్పనివ్వను. పావుని కదుపుతున్నా కాసుకో. ఏంటక్కయ్య గారు, శ్యామ వంక అలా చూస్తున్నారేంటి? ఏం లేదు. ఏం లేదా? అయితే సరేలేండి. అవును, నేను విన్నది నిజమేనా అక్కయ్య గారు? ఏం విన్నావు? ఈ ఇల్లు ఎప్పటికైనా మీ తమ్ముడు గారు మీకే రాసిస్తారు అని విన్నాను. అది నిజమేనా? నిజమే అయి ఉంటుందిలేండి. చిన్నప్పుడు ఆయన ఆలనా పాలన మీరే చూశారంట కదా. ఆ కృతజ్ఞతతో ఈ ఇల్లు మీకే ఇద్దామనుకున్నారంట కదా. మరి ఇప్పుడేంటి, కోడలిల్లు బాగుంది అనగానే కోడలికిచ్చేస్తానన్నారేంటి? ఏంటో ఈ మనుషులు సడన్ గా మనసు మార్చేసుకుంటారు. అయినా ఇదంతా శ్యామ తెలివితేటల్లేండి. ఏ రకంగానూ వసంతకి కోడలయ్యే అర్హత లేని పిల్ల వాళ్ళింటి కోడలుగా వచ్చింది. ఆ ఇంటిని లాగేసుకుంటోంది. ఏం చేస్తాం? గుడ్ జాబ్, గుడ్ జాబ్. గుడ్ జాబ్, గుడ్ జాబ్. గుడ్ జాబ్. రాక వీడు భలే ప్రశ్న అడిగాడు. ఇల్లు చేజారిపోతున్నందుకు నేను బాధపడుతుంటే వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉంటారా? ఏంటక్క, నీకు నవ్వు రావట్లేదా? నవ్వు కాదు, కడుపులో బాధ తన్నుకొస్తుంది. ఈ ఇల్లు చేజారిపోతుంటే బాధ కాక ఇంకేం వస్తుంది? బాధ?
ఎందుకక్క? అఖిల్ని శ్యామాని పక్క పక్కన చూస్తుంటే బాధ కాకుండా ఇంకేముంటుందిరా? అసలు మన అఖిల్ పక్కన ఆ పిల్ల ఏమైనా బావుందా? ఈడు జోడు కొంచెమైనా బావుందా? వాడి రంగేంటి, ఆ అమ్మాయి రంగేంటి? వాడి ఎత్తేంటి, ఆ అమ్మాయి ఎత్తేంటి? ఆజాను బాహుడి పక్కన అరటిగెల నిలబడినట్టుగా ఉంది. వాడి పక్కన ఈ పిల్ల నిలబడితే అత్తయ్య, శ్యామ గురించి మీకేమీ తెలియదు. ఏమీ తెలియకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పండుగ వేళ గొడవ కాకుండా ఆపాలి. ఇప్పుడు పెద్దమ్మ గారు ఏమన్నారండి? ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పారు, అంతేగా. దానికి నేనే ఫీల్ అవ్వడం లేదు. మీరెందుకు ఫీల్ అవుతారు? ముందు నేను కూడా శ్యామ విషయంలో మీలాగే అనుకున్నాను వదిన గారు. కానీ తరువాత నా కోడలు తన మంచితనంతో నా మనసుని గెలుచుకుంది. మంచితనం ఒక్కటే ఉంటే సరిపోదు కదా, కళ్ళ ముందు ఈడు జోడు మంచిగా కనపడాలి కదా. ఏమోనమ్మా, నేనందరిలా మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోలాగా మాట్లాడలేను. నాకు అనిపించింది అనిపించినట్టు చెప్పేశాను, అంతే. మా అక్క మాటలేం పట్టించుకోకమ్మా. ఆవిడ అదో రకం మనిషి. ఎదుటి వాళ్ళు బాధపడతారని కూడా ఆలోచించదు. అనిపించింది అనేస్తుంది. నాకేం బాధ లేదు మామయ్య గారు. అయినా ఆవిడ ఉన్నమాటే అన్నారు కానీ లేనిదేమీ అనలేదు కదా. ఉన్నమాట అయినా అలా మొహం మీద అంటే బాధపడతారు కదా మావయ్య గారు. ఆవిడంతేనమ్మా, చాదస్తం మూర్ఖత్వం కలగలిసిన మనిషి. ఏం చేస్తాం? హలో రూపా. చెప్పు మమ్మీ, ఏంటక్కడ విశేషాలు? ఇక్కడ మందర అని వర్మ వాళ్ళ అక్క ఒక ఆవిడుంది. ఆవిడ్ని అడ్డం పెట్టుకుని మనం అనుకున్నట్టుగా స్వామీజీ మాట నిజమయ్యేలా కుటుంబ కలహాలు పెట్టొచ్చు. అయితే మన పని ఈజీ అయిపోతుందన్నమాట. అవును, నువ్వు తొందరగా వచ్చేస్తే పండగ పూర్తయ్యే లోపల మన పని కూడా పూర్తి చేసేయచ్చు. అలాగే మమ్మీ. అవును మమ్మీ, శ్యామ వాళ్ళు పాట విషయం అఖిల్కి చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇంకా లేదు.